ప్రభుత్వం నుంచి ధాన్యం తెచ్చుకో, అమ్ముకో, సొమ్ము చేసుకో. ఇది వనపర్తి జిల్లాలో మిల్లర్ల తీరు. జిల్లాలో మొత్తంలో 178 మిల్లులు ఉంటే అందులో 128 మంది డిఫాల్టర్లుగా మిగిలారంటే అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ దాడులు చేసినా ప్రతి మిల్లులో ధాన్యం మాయమవుతూనే ఉంది. అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పక్కదారి పట్టిన ధాన్యం విలువ సుమారు 220 కోట్లు. 25 మందిపై కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి స్థిర చరాస్తులను జప్తు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి మరాడించి బియ్యంగా మార్చి ఇవ్వమంటే అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు మిల్లర్లు. ఈ తరహా అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది వనపర్తి జిల్లా. ఏకంగా 220 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించి 128కి పైగా మిల్లర్లు డిఫాల్టర్లుగా మిగిలారంటే వనపర్తి జిల్లాలో మిల్లర్ల అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2019 నుంచి 2020 వరకు బియ్యం ఎగవేత 1-2 మిల్లులకే పరిమితమైంది. కానీ 2021 నుంచి మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రారంభించారు. అప్పట్లో జిల్లా మొత్తంలో 75 మిల్లులే ఉండేవి. కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగవేత ద్వారా కోట్లు కొల్లగొట్టడానికి ఎప్పుడైతే అలవాటు పడ్డారో క్రమంగా మిల్లుల సంఖ్య పెరిగి 175 వరకు చేరింది. మిల్లు నెలకొల్పటం, అధికారులను మచ్చిక చేసుకుని ధాన్యాన్ని కేటాయించుకోవటం, దాన్ని నల్ల బజారుకు తరలించి అమ్ముకోవటం అదే దందాగా మారింది. కొందరైతే యంత్రాలే లేకుండా మిల్లు ఉన్నట్లుగా దస్త్రాలు సృష్టించి ధాన్యాన్ని కేటాయించేలా చేసుకున్నారు. ఇచ్చిన ధాన్యాన్ని అమ్మేసి యగనామం పెట్టారు. అలా 2022-23 నాటికి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టే మిల్లుల సంఖ్య 74కు చేరింది. 2025 ఖరీఫ్ ముగిసే నాటికి 171,000 క్వింటాళ్ల బియ్యాన్ని మిల్లర్లు సర్కారుకు ఇవ్వకుండా ఎగవేశారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు. దీంతో కొన్ని రోజులుగా అధికారులపై ఒత్తిడి తీవ్రమైంది. మిల్లర్లపై దాడులు పెరిగాయి. ఒక్కో మిల్లు తనిఖీలో కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు తేలింది. బకాయి పడ్డ మిల్లులకే ప్రతి సీజన్లో ధాన్యం కేటాయింపు అక్రమాలు పెరగటానికి కారణమైంది. 2023లో 4 2024లో 12 మందిపై, 2025 మార్చిలో మరో 8 మందిపై కేసులు నమోదయ్యాయి. వనపర్తి, చిన్నంబావి, మదనపురం, పానగల్, పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లోని 25 మిల్లులపై కేసులు నమోదు కాగా వాళ్లంతా ఎగవేసిన ధాన్యం 18,000 మెట్రిక్ టన్నులు. వాళ్లలో కొందరు కోర్టులకు వెళ్లగా కొందరిపై అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు. కొందరి నుంచి ధాన్యం, మరికొందరి స్థిర చరాస్తులను జప్తు చేసి సొమ్ము రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. డిఫాల్ట్ మిల్లుల ద్వారా మనకు ప్రభుత్వానికి 2,14,837 మెట్రిక్ టన్స్ ప్యాడీ వాళ్ళకు డిఫాల్ట్ చేశారు. వాళ్ళంటే బ్లాక్ మార్కెట్కి తరలించారు. దాని విలువ వచ్చేసి 220 కోట్ల 14,69,126 రూపాయలు డిఫాల్ట్ అమౌంట్ ఉంది. 128 మిల్లులకు సంబంధించి రెవెన్యూ రికవరీ మరియు క్రిమినల్ కేసులు అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని మిల్లులు ఉన్నాయి. అది ప్రతిరోజు మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ప్రతిరోజు 2 లేదా 3 క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. అందరి మీద కూడా డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే ముందుకు వచ్చి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఏదైతుందో దాన్ని అట్లీస్ట్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో విత్ ఈ రికవరీ కోసం సహకరించినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు డిఫాల్ట్ లిస్ట్ నుంచి రెగ్యులర్ బిజినెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతా జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ జరుపుతున్న దాడుల్లో ఇప్పటికీ మిల్లుల్లో ధాన్యం మాయమవుతోందంటే ప్రభుత్వ చర్యలను మిల్లర్లు తేలిగ్గా తీసుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక డిఫాల్టర్లకు ధాన్యం కేటాయించవద్దని నిర్ణయం తీసుకుంది. పూచీకత్తు, బ్యాంకు గ్యారంటీ తప్పకుండా తీసుకోవాలని సూచించింది. వనపర్తి జిల్లాలో 178 మిల్లుల్లో డిఫాల్టర్లను వడపోస్తే 50 మిల్లులు మాత్రమే ప్రభుత్వానికి సకాలంలో సీఎంఆర్ అప్పగిస్తున్నాయి.